ఈరోజు మనం నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు చేసుకునే ప్రసాదం అంటే కట్టె పొంగల్ చేసుకోవడం నేర్చుకుందాం. ఫస్ట్ ఒక కళాయి పెడుతున్నాను. సో కళాయి వేడెక్కిందండి. ఇప్పుడు ఒక 1/3 కప్పు పెసరపప్పును తీసుకుంటున్నాం. దీన్ని లైట్గా వేయించుకోవాలి. మీడియం టు లో హీట్లోనే వేయించుకోవాలి. దీన్ని బాగా వేయించుకోవాలి. మనం ఇంత లోపల మనం ఏం చేద్దామంటే ఒక 1/2 కప్పు బియ్యం తీసుకుందాం. పెసరపప్పు ఫ్రై అయ్యే లోపల ఇవ్వండి ఒక 1/2 కప్పు బియ్యంని నేను ఇందులో వేసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని కొంచెం నానబెట్టించుకుంటాను. కొంచెం ఫ్రై చేసుకుంటే చాలా మంచి అరోమేటిక్గా తయారవుతుంది మన ప్రసాదం అమ్మవారికి. చాలామంది పచ్చిగా కూడా వేసుకుంటారు, బట్ ఇలా ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇవన్నీ మన పెసరపప్పు చాలా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం పొంగల్ చేసుకోవడం కోసం ఒక పెద్ద గిన్నెని తీసుకుందాం. మీరు కావాలంటే దీన్ని కుక్కర్లో చేసుకోవచ్చు, బట్ డైరెక్ట్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇవ్వండి ఒక గిన్నె తీసుకున్నాను. దీనికి మనం ఎంతైతే బియ్యం తీసుకున్నామో దానిలో డబల్ కన్నా ఎక్కువ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వాటర్ అయింది, అంటే బియ్యం సరిపోతుంది. అలాగే 1 కప్ వాటర్ అయితే 1/3 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, దానికి సరిపోయింది. దానికి ఇంకొక కప్పు ఒక 2 కప్స్ వాటర్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. మొత్తం 5 కప్స్ తీసుకున్నాను, అంటే 2.5 కప్స్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాయిల్ అవనిద్దాం. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అయింది. మన వాటర్ బాగా బాయిల్ అయింది. రైస్ పిండి బియ్యం దీన్ని యాడ్ చేసుకుందాం. ఇది ఒక 1/2 అవర్ ముందు బియ్యాన్ని నానబెట్టుకుంటే ఇంకా చాలా త్వరగా అయిపోతుంది. మనం అమ్మవారికి ప్రసాదం చేసే ముందు లెగ్గానే కొంచెం బియ్యాన్ని వాష్ చేసి ఉంచేసుకుంటే మనం ప్రసాదం చేసే టైంకి కరెక్ట్గా రెడీ అయిపోతుంది. దీనిలో ఇప్పుడు ఇందాకలా 1/3 కప్పు పెసరపప్పుని ఫ్రై చేసుకున్నాం కదా, ఈ పెసరపప్పుని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పెసరపప్పు ఇంకా ఈ బియ్యాన్ని చక్కగా బాయిల్ అవనిద్దాం. మెత్తగా ఉడికిపోవాలి. జారుగా ఉంటే కట్టె పొంగల్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కవర్ చేసుకొని ఉడకనిద్దాం. పూర్తిగా కవర్ చేస్తే బయటికి వాటర్ వచ్చేసి వాటర్ అంతా పోతుంది. సో అందుకని ఒక 80% నేను మూత పెట్టుకొని ఇలాగ దీన్ని కుక్ చేసుకుంటున్నాను. ఈ అన్నం ఉడికే లోపల మనం దీని తాలింపుకి అన్ని తీసుకుందాం. కొంచెం జీడిపప్పు, 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, మిరియాలు కొంచెం లైట్గా దంచుకుందాం, ఆవాలు, జీలకర్ర. దీన్ని నెయ్యితో తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర నెయ్యి అవైలబుల్గా లేకపోతే మీరు నూనెతో కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి చూసుకుందాం మన పెసరపప్పు ఇంకా బియ్యం ఎంతవరకు ఉడికాయో. ఓకే, ఒక 10 మినిట్స్కి కరెక్ట్గా 2 బాగా ఉడికాయండి. కట్టె పొంగల్ యాక్చువల్లీ పొడిగా కన్నా ముద్దలా ఉంటేనే బాగుంటుంది. మ్యాషర్తో కానీ పప్పుతో గుత్తో కానీ దీన్ని బాగా మెదిపేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా, దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇవన్నీ చాలా తక్కువ వేస్తున్నాను సాల్ట్. మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ తాలింపు కోసం కళాయి పెట్టుకున్నాను. దీనిలో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి. నేను ఒక 2 to 3 స్పూన్స్ దాకా వేసుకున్నాను. నెయ్యి కొంచెం వేడెక్కితే ఫస్ట్ జీలకర్ర వేసుకుంటున్నాను 1 స్పూను. తర్వాత ఆవాలు, సన్నంగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, ఒక పచ్చిమిరపకాయ 4గా కట్ చేసుకున్నాను, కొంచెం జీడిపప్పు, ఇంకా ఇదేమో దంచిన మిరియాలు. దీనితో పాటు మీకు కానీ ఇంగు తినే అలవాటు ఉంటే ఇంగు కూడా వేసుకుంటే బాగుంటుంది. మేము యూజ్ చేయము మా ఇంట్లో, అందుకని నేను ఇంగు యాడ్ చేయలేదు. మీ దగ్గర నెయ్యి లేకపోతే మీరు నూనెతో కూడా ఈ తాలింపుని ఈ పోపు అంతాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి నేతిలో కదా. ఇప్పుడు పోపు అంతా అయిపోయింది. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆల్రెడీ ఇందాకలా రెడీ చేసుకున్న పెసరపప్పు బియ్యంలో ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్న పోపు ఫ్లేవర్ అనేది పొంగల్లోకి బాగా వెళ్తుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని ఈ పోపు అంతా కలిసిపెట్టేట్టు కలగబెట్టేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్ అయిన ఈజీ అయిన కట్టె పొంగల్ రెడీ అయిపోయింది. ఇది నవరాత్రుల పూజలో అమ్మవారికి మొదటి రోజు నైవేద్యంగా పెడతాము. నాకు కొంచెం ఇలాగనే ఇష్టం.
మీకు ఇంకా జారుగా కావాలంటే మీరు ఇంకొక 1 కప్ వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. అదండి, ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకుందాం.